రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మాజీ మంత్రి రోజా. బావ కళ్ళల్లో ఆనందం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలంటూ సెటర్లు వేశారు. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు లడ్డూ కల్తీ అయిందని ఆరోపణలు చేస్తే బావ కళ్ళల్లో ఆనందం చూసేందుకు సమర్థిస్తూ ముఖ్యమంత్రికి వంతు పాడటం సరికాదన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను పురంధేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారన్నారని మండిపడ్డారు. లడ్డూలో కల్తీ నెయ్యిపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు మాట్లాడారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మ పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదు అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? నిన్న ఆంధ్రప్రదేశ్